బటన్ నొక్కుతూనే నాకు అందరూ ఓట్లు వేసేస్తారు, జనం నా వైపు ఉన్నారు అనే పద్ధతిలోనే పోతున్నాడు తప్ప సాయంత్రం అయితేనో పొద్దున అయితేనో ఆయన అపాయింట్మెంట్లు ఇచ్చేది కేవలం ఆయన కోటరీ వాళ్ళకి తప్ప ఇంకా ఎవరికి ఇవ్వడు. ఇవాళ ఇంత గందరగోళం నడుస్తూ ఉన్నది, అభ్యర్థులను మారుస్తున్నారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఆయన మరి సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు, మీరు అన్నట్టు బీసీలు ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడడంలే. ఎవరో రాయబారం వెళ్తారు మధ్యవర్తులు, వాళ్ళు మాట్లాడతారు ఇట్లా చెప్పాడు అని. ఇప్పుడు ఎక్కడైనా నాయకుడు అని ఆయన ఇంటరాక్ట్ అవుతే ఆయన దగ్గర ఏదైనా చెప్పదలుచుకునే అంశాలు ఒంటరిగా చెప్పగలుగుతారు, దానికి సమాధానం వస్తుంది, కొంత సంతృప్తి పడతారు, అసంతృప్తి అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఆయన విధానం ఏంటి అనేది ఇప్పుడు ఎవరికి అర్థమైపోతుంది? ఎవరికి అర్థం కాదు. ఆ 10 మంది ఎవరు కలుస్తారో ఎవరు వెళ్తారో మన అందరికి తెలిసిన పేర్లే అవన్నీ. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి మా అంశం మనం డిస్కషన్ లో ఉన్నాం కాబట్టి అసలు ఈ 10 మందిలో ఒక్క బీసీ ఇంపార్టెంట్, ఆయన రోజు కలుసుకునేటువంటి వాళ్ళు 10 మందిలో ఒక్క గుర్తింపు గల బీసీ నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఆయన కలుస్తున్నాడా? ఆయన ఏదైనా సమాచారం తీసుకుంటున్నాడా? లేదు. రాష్ట్రంలో మీరు చెప్పాను కదా, కర్నూలు ఆయన డాక్టర్ పార్టీలో చేరాడు, గెలిచి ఆయన ఇవాళ అసలు ఆయనతో ఎలాంటి చర్చలు జరపకుండా ఆయన ఇన్ఛార్జ్ నుంచి పీకేసి రేపు ఎంపీ టికెట్ కూడా ఇవ్వము అనేటువంటి పరిస్థితులు తీసుకొచ్చి, పోనీ ఏం తప్పులు చేశారో పిలిపించి మాట్లాడి తప్పు చేస్తుంటే సర్దుకోమని చెప్పొచ్చు. అలాంటిది ఏమన్నా చెప్పారా? ఇంటరాక్ట్ అయ్యాడా? ఆయన ఏమన్నా మాట్లాడా? లేదు. మరి నాయకుడు అనేవాడు అలా ఉన్నప్పుడు, గుర్తింపు లేనప్పుడు పార్టీలో ఉండి గుర్తింపు లేదు, పోనీ ప్రజలకు ఏమైనా మేలు చేస్తాము అని చెప్పుకొని ఏదైనా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఏదైనా పనులు చేయించుకుంటాము అంటే ముఖ్యమంత్రిని కలిసే అవకాశమే లేదు. ఇంకా నామిక వాస్తిగా ఏవో మేము సర్పంచ్ పదవులు ఇచ్చాము, మండల ప్రెసిడెంట్లు ఇచ్చాము, మున్సిపాలిటీ చైర్మన్లు, అవన్నీ రిజర్వేషన్ల ప్రకారం వచ్చినటివి తప్ప, అవి లోకల్ బాడీస్ లో కూడా రిజర్వేషన్లు బీసీలకు వచ్చినవి తప్ప ఎక్కడే ఎక్కువ ప్రోత్సహించారు చెప్పండి? నేను ఒక ప్రశ్న వేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీవీ చూడొచ్చు చూడకపోవచ్చు కానీ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు చూసుకుంటాడేమో. కడప జిల్లా ప్రొద్దుటూరు నా ఊరు, 56% మంది బీసీలు, అందులో చేనేత కార్మికులే 45% మంది ఉన్నారు. ఫేమస్ కదా పొద్దుటూరు. నేను బీసీనే. నేను స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, అయ్యా బాబు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోతున్నారు టికెట్, అక్కడ ప్రయత్నం చేశాడు ఆయన, కొన్ని కారణాలు ఉన్నాయి, నువ్వు ధైర్యం చేస్తావు కదా, నీ మాటకు తిరుగుండదు కదా, నువ్వు బీసీకి ఎందుకు ఇవ్వవు ఇక్కడ అని చెప్పి నేను ఆయన ఇంట్లో లోటస్ పాన్లో ఇక్కడ కూర్చొని మాట్లాడాను. ఏమన్నాడు? అది ఎవరు అంత డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతారా? ధైర్యంగా నిలబడతారా? ఎవరున్నారు అని చెప్పి ఎదురు ప్రశ్న వేశాడు తప్ప, పోనీ దాన్ని పరిశీలన చేస్తాము, అవును కరెక్టే అంతమంది ఓటర్లు ఉన్నారు అనే మాట అనలేదు. రెడ్డి సామాజిక వర్గానికే 2 సార్లు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయనకే, ఎంత పెద్ద అవినీతి మూట కట్టుకున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే మరి ఇప్పుడైనా సరే బీసీల వాదన చేస్తున్నాడు కదా, మేమంతా బీసీల దగ్గర తీస్తున్నాం, బీసీలకు ఇస్తున్నామని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రోజు పని కట్టుకొని చెప్తున్నారు కదా. ఇప్పుడు పొద్దుటూరులో బీసీకి ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? బీసీకి ఇస్తావా? ఇవ్వవా? స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు ఇవ్వవు చెప్పండి? ఎందుకు ఇవ్వరా? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బీసీకి టికెట్ ఇవ్వలేదు, ఇన్క్లూడింగ్ తెలుగుదేశం. ఎందుకు? ఫ్యాక్షన్ ఉందేనా? ఫ్యాక్షన్ ఒకప్పుడు ఉండింది, ఓకే, అప్పుడు పరిస్థితులు బట్టి మీరు ఇవ్వలేకపోయారు, రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తూ వచ్చారు, నేను అంగీకరిస్తున్నా. ఇప్పుడు ఎక్కడ ఉందండి ఫ్యాక్షన్? ఇంతకాలం ఏంది ఫ్యాక్షన్ పోయి? అక్కడ ఫ్యాక్షనే లేదు. ఇప్పుడు ఎందుకు భయపడతారు? ఇప్పుడు ఎందుకు ఆర్థికంగా బలమైన వాళ్ళ బీసీలు లేదు? ఒక పొద్దుటూరనే కాదు కదా, ఓవరాల్ గా కూడా అట్లే ఉంది. చెప్పిన
ఇప్పుడు వినండి, ఎగ్జాంపుల్ చెప్పాను. మరి ఎందుకు వెంకటగిరి రెడ్డి కూడా సామాజిక వర్గానికి ఇచ్చాడు? అక్కడ బీసీలు లేరా? తర్వాత మంగళగిరి, తర్వాత ఫెడన, ధర్మవరం. ఇప్పుడు నేను ఊరికే చేనేత కార్మికులు అధిక శాతం ఉన్నటువంటి 5-6 నియోజకవర్గ పేర్లే చెప్తున్నా. ఈ 5-6 నియోజకవర్గాల్లో రేపు శాసనసభ ఎన్నికలకు జరిగే వాటిల్లో మీరు బీసీలకు టిక్కెట్లు ఇస్తున్నారా, ఇవ్వలేదా? ఓకే, ఏం చెప్తారు? ఓడిపోతారు. ఓడిపోతే మాకు ఇబ్బంది, ప్రభుత్వం అధికారం